హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ సొరకాయతోటి గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ సొరకాయతోటి గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సొరకాయని పీల్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకుందాము. మధ్యకి 2 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజల పార్ట్ని మనం సెపరేట్ చేసుకోవాలి. మనం వడలు వేసుకున్నప్పుడు గింజలు ఉంటే మనకి ఒక్కొక్కసారి ఆయిల్లో పేలుతాయి. ఇంకా వడలు కూడా మనకి కరెక్ట్గా సర్కిల్ షేప్లో రావు ఈ గింజలు ఉండడం వల్ల. వీటిని తీసేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న పార్ట్ని చూసారు కదా, అన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని తురిమి పెట్టుకుందాము. మనం ఈ సొరకాయని సన్నగా తురుముకుంటే మనకి రెగ్యులర్గా చేసుకునే మినపగారెలు ఎలా ఉంటాయో సేమ్ అదే షేప్ వస్తుంది. ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ని లైట్గా రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేతిలో కొంచెం కొంచెంగా తీసుకొని మనం లైట్గా ప్రెస్ చేసుకుంటే ఎక్సెస్ వాటర్, అంటే దీంట్లో ఉన్న తురుములో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్లో సొరకాయ తురుముని కొంచెం వాటర్ లేకుండా పిండుకొని పక్కన పెట్టుకుందాము. సొరకాయని మిక్సీ జార్లో కాకుండా ఇలా తురిమి పెట్టుకోవడం వల్ల దీంట్లో వాటర్ తక్కువగానే ఉంటుంది. ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని తీసేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు తురుము, పచ్చిమిర్చి ముక్కలు కూడా కారంకి సరిపడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర తురుము కూడా యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మనం ఓన్లీ సొరకాయ మాత్రమే తురిమి పెట్టుకున్నాం కదా, బైండింగ్ పర్పస్ కోసం కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుందాము. నేను 1.5 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు చేత్తో లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. బియ్యం పిండి సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా మనం మినపప్పు గారెలు ఎలా చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో పిండిని తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేత్తో పిండిని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వడల పిండిలాగా రావాలి. మిల్క్ ప్యాకెట్ కానీ కవర్ కానీ తీసుకొని వాటర్తో కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఈ పిండిని పెట్టుకొని సేమ్ వడల్లాగే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ లూజ్గా అవ్వకుండా కరెక్ట్గా వస్తే మనకి షేప్ అవ్వకుండా వడ మామూలు రెగ్యులర్గా మనం చేసుకునే వడలు ఎలా వస్తాయో అలాగే వస్తాయి. బాండలు పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా వడలు వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడి తగ్గినట్లు అనిపిస్తే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బాండల నుంచి సెపరేట్ చేసుకుందాము. టిష్యూ ఉన్న ప్లేట్లోకి సెపరేట్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. సేమ్ ప్రాసెస్లో ఇంకొకసారి సొరకాయ గారెల్ని ఫ్రై చేసుకుందాము. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి సెపరేట్ చేయాలి. సొరకాయని తురుముకొని మాత్రమే గారెలు చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మాత్రం లిక్విడ్గా, అంటే పేస్ట్ లాగా అయిపోతుంది. సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి గ్రైండ్ చేసుకుంటే మనకి మొత్తం లిక్విడ్గా పేస్ట్ లాగా అయిపోతుంది. అప్పుడు మనం వడలు వేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ బియ్యం పిండి యాడ్ చేసుకున్నా కూడా మనకి సొరకాయ ఫ్లేవర్ పోయి బియ్యం పిండి గారెలాగా అయిపోతాయి. అందుకని సొరకాయని తురిమి పెట్టి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సొరకాయని సన్నగా తురిమి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా షేప్ కూడా చాలా బాగా వస్తుంది. సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఎంతో రుచిగా డిఫరెంట్గా ఉండే ఈ సొరకాయ గారెల్ని మీరు కూడా ఈజీగా ఇంట్లోనే తయారు చేసి చూడండి. సొరకాయ తురుములో ఉన్న వాటర్ని కూడా తీసేసాం కదా, అందువల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనకి పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకునే రెగ్యులర్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.